తెలంగాణ సౌధం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభమైంది. తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. తొలుత సెక్రటేరియట్కు వచ్చిన సీఎంకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పూజ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. తర్వాత సీఎం కేసీఆర్ను పోలీసులు గౌరవవందనం అందుకున్నారు. ఆయన వెంట సీఎస్ శాంతికుమారి, ఎంపీ సంతోష్ కుమార్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి ఉన్నారు. సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సెక్రటేరియట్ ప్రాంగణం మొత్తం భద్రతా వలయంలో వెళ్ళింది. బుల్టెలో బ్రేక్ నుంచి చూస్తున్నాం. తెలంగాణలో కళల సౌధం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభమైంది. తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. తొలుత సెక్రటేరియట్కు వచ్చిన సీఎంకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. తర్వాత సీఎం కేసీఆర్ పోలీసులు గౌరవవందనం అందుకున్నారు. ఆయన వెంట సీఎస్ శాంతికుమారి, ఎంపీ సంతోష్ కుమార్, బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి ఉన్నారు. సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సెక్రటేరియట్ ప్రాంగణం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్ళింది.